మేల్కొన్నారా? దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు అనుదిన ధ్యానాన్ని, దేవుని సన్నిధిలో ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు. ఈ రోజుల్లో నీ జననాన్ని గుర్తు చేసుకుంటూ ఆర్భాటాలు చేస్తుండగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకొనుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఎక్కడ చూసినా పాటల ధ్వనులు విస్తారంగా వినబడుతున్నాయి కదండి. మంచిది. మనం ప్రభువుని గురించి పాడటం, ప్రభువు నామాన్ని ఘనపరచటం, ఆయన కృతజ్ఞత అర్పణలు చెల్లించటం, మరీ ముఖ్యంగా ఆయన జనన విధానాన్ని గుర్తు చేసుకుంటుండగా ఆ రోజు పరలోకపు దూతలు పాడారు చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము అని ఏంజల్స్ ఒక క్వైర్ లాగా వచ్చి పాడారు. అందుకే ఆ యొక్క సాంప్రదాయం క్రీస్తు జనన సందర్భంగా ఈ క్యారల్ సర్వీసెస్ అని ఈ పాటలు పాడుతూ ఉన్నాం. మంచిది. ఒకప్పుడు చాలా సాంప్రదాయకరమైన అర్థవంతమైన పాటలు ఉండేవి. కోర్స్ దేవుడు ఎప్పుడు మన నోట కొత్త పాట పెడతాడు. పాత పాటలే పాడుకుంటూ ఉండమని ప్రభువు చెప్పలేదు. కానీ పాట కంటే పాటలోని భావం చాలా ముఖ్యమైనది అని, పాట వాయిద్యాల కంటే ఆ యొక్క పదాలు చాలా ప్రాముఖ్యమైనవి మనం గ్రహించాలి. క్రైస్తవ సంగీతం శరీర ఉద్రేకాన్ని కలుగజేయడానికి కాదు, కానీ ఆత్మలో ఉజ్జీవాన్ని కలగజేయడానికి. అనేకసార్లు మనం మన పాటలను ఆచారంగా పాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఊరికే శరీర ఉద్రేకంతో ఆ యొక్క లెదర్ ఇన్స్ట్రుమెంట్ తోలు అంటే డుబుకు అంటే చూడండి, ఆ రిథంను ఫాలో అవుతూ ఉంటాము. కానీ అందులో ఉన్న మెలోడీ, అందులో ఉన్న చక్కటి సంగీతం, అందులో ఉన్న సారం మనం నవనాడుల్లోనికి దిగునట్లుగా, హృదయాంత్రేంద్రియాల్లో నుంచి పాడినట్లుగా మనం పాడటం లేదు. పాడుతున్నారేమో మీలో కొంతమంది, కానీ సహజంగా చూస్తే ఈ సీజనల్ సంగీతం పాడేవారిలో అటువంటిది మనం చూడలేకపోతున్నాం. అసలు బైబిల్ చెప్తుంది, ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఏం చేయమంటున్నాడు దేవుడు? అసలు క్రిస్మస్ సీజన్లోనే కాదండి, సంవత్సరాంతరంలోనే కాదు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనివ్వండి. అది పద్యమైనా, అది పాట అయినా, అది కీర్తన అయినా, దానికి ఎన్ని సంగీతాలు సమకూర్చినా అందులో దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని ఆరగించడానికి, ఆ వాక్య సారాన్ని అనుభవించడానికి, ఆ వాక్యము ద్వారా దేవుని వాక్యం మీ హృదయములో సమృద్ధిగా ఆ కీర్తన ద్వారా ఉండడానికి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి సంగీతాన్ని పాడమంటున్నారు. అసలు నిజంగా పాటలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అది గొప్ప విషయం. ఇక్కడ గమనించండి మీరు. ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు, బుద్ధి చెప్పడం అన్నప్పుడు సీరియస్గా, కోపంగా మనం మాట్లాడాలి అనుకుంటాం. కానీ ఒక చక్కటి పాట ద్వారా ఒక వ్యక్తిని హెచ్చరిస్తూ అతనికి బుద్ధి కలుగునట్లుగా చేయటం, పాడిన సంగీతం ద్వారా ఆత్మలు రక్షించబడతాయండి. ఆనాటి కీర్తనకారుడు అనుభవపూర్వకంగా రాసిన పాటలు అనేకుల హృదయాలను తరతరాలుగా కదిలించడం మనం చూస్తున్నాం. వాక్యాన్ని ఇమిడ్చి రాసే గొప్ప దైవజనులు ఇప్పటికే ఉన్నారు. పాట కంటే ఆ పాటను ఒక ప్రసంగంగా మలిచేటటువంటి సంగీతకారులంటే నాకు చాలా ఇష్టం.
మనం కఠినంగా బోధన చేసే విషయంలో, మనం చెప్పే విషయంలో ఎవడు వినడేమో కానీ ఆ బోధను పాటగా మార్చినప్పుడు అది ఒక పాయసంలాగా హృదయంలోనికి దిగిపోతుంది, జీవితంలోనికి. అందుకనే కీర్తనలతో, సంగీతములతో, పద్యములతో మీరు ఒకరినొకరు బోధించుకొనిడి. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఇంచుమించు అలాగే ఉంది. కానీ ఒకసారి చూడండి 5వ అధ్యాయం 19వ వచనం, ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. ఏం పాటలు? సినిమా పాటలు కాదండి, లోక పాటలు కాదండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి. మన పాటలలోని సారం ప్రభువుని హెచ్చించేదిగా ఉండాలి. మన పాటలలోని సారం ప్రభువుని ఘనపరచేదిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. పాట పాడేది మైక్లోనే పాడతారు కొంతమంది, హృదయంలో పాడుకోండి. ఈ హృదయంలో మీరు కూలిగం తీసుకోండి. దేవుని పాటల సారాన్ని చర్చిలో ఒక పాట పాడి ఇంటికి పోయేటప్పుడు ఆ పాట సారం ఇంకా మీ హృదయంలో గింగురుమనాలి. ఆ పాట భావం మీ హృదయాన్ని పరితపరచాలి. ఆ పాటలోని ఆనందం మీలో కాలి, ఆ పాటలోని హెచ్చరిక మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి తోడుండాలి. అది ఈ సీజన్లో పాడే ప్రతి పాట మనుషుల హృదయాలను సమన్వయం పాటించడానికి ఉండాలి. కానీ మనమేదో ఎగురుగోలు వేసే పాటలుగా ఉండకూడదండి. దేవుని మాటలు మన హృదయంలో పాడుకోవడం అనేది చేసుకోవాలి. మైక్లో పాడమంటే పాడతారు, చర్చ్లో పాడమంటే సగం మనసుతో పాడుకుంటారు. కానీ దేవుని పాటను నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అనుభవిస్తూ పాడితే ఆ పాటలోని వాక్య సారం మన జీవితాన్ని నూతనంగా రూపొందిస్తుంది. ఇదిగో ఇప్పుడు ఎక్కడ చూసినా క్యారల్ సర్వీసెస్ అని, పాటల ఆరాధనలని అనేక చోట్ల పాటలు పాడుతూ మనం చూస్తున్నాం. చాలా పాటలు సంగీతము విస్తారంగా వినబడుతుంది. పాడేవారు రక్షింపబడ్డవారో లేదో తెలియదు, వాయించేవారు దేవుని బిడ్డలో కాదో తెలియదు. ఏదో ఒక ఆర్భాటం చేస్తున్నారేమో కానీ ఒక అందమైన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కానీ అది దేవుడు మెచ్చుతున్నాడా? చూడండి ఒకసారి ఆమోసు గ్రంథంలో ప్రభువు అన్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఎందుకు? యెహోవా 20వ వచనం దగ్గర చదువుతున్నాను చూడండి, 21వ వచనం చదువుతున్నాను చూడండి. మీ పండుగ దినములు నేను ఆశ్రయించుకొనుచున్నాను. క్రిస్మస్ అంటూ దేవునికి బాధ కలుగజేసే, దేవుడు అసహ్యించుకునే రీతిగా మనం పండగ చేసుకుంటే అది ఎంత మాత్రము ప్రయోజనం లేదండి, మనకు మంచిది కాదండి. నీ పండుగ దినములు నేను అసహ్యించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములు నాకు కలుగు వాచనలు నేను ఆగ్రహింపనొల్లను. నీ బలులు నాకు వద్దు, మీ కానుకలు నాకు వద్దు, మీ పాటలు నాకు వద్దు. నీ పాటల ధ్వని తొలగని నీ స్వరమండలము నాదములు వినుటకు నాకు మనసు లేదు. యేసయ్యను ఘనపరచుటకు క్రిస్మస్ చేసుకునే వారలారా, మీ పాటలను ప్రభువును ఘనపరుస్తున్నారా? మీ గాత్రాన్ని, మీ సంగీతాన్ని, మీ ప్రతిభను చూపించుకోవడానికి పాడుతున్నారా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా చూస్తే 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకొందురు. పిచ్చి పాటలు పాడుతారు, అర్థం లేని పాటలు, ఎవడు తీసి పడేసినటువంటి రాగాలు. అంటే కొత్త రాగం నీలో నుంచి, అఫ్కోర్స్ కొన్ని రాగాలు ఉన్నాయి, ఆ రాగాలు ఎవరైనా పాడతారు అనుకోండి. కానీ ఒక రాగాన్ని, ఒక పాటను మనం అనుకరించి పాడేవారిగా ఉండకూడదు. అవి దేవుని కంటే పిచ్చి పాటల్లాగా అనిపిస్తున్నాయంట. ఊరికే గంతులు కేకలు కాదు పాట అంటే.
హృదయమును కదిలించేదిగా ఉండాలి కదా. పరిశుద్ధాత్మని సన్నిధిని అనుభవించేటట్లుగా ఉండాలి కదా. అందుకనే మీ చర్చెస్లో మీరు పాటలు పాడే ముందు మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని పాడండి. లేకపోతే మీ పాట అందరూ చప్పట్లు కొట్టిన దేవుడు అసహ్యించుకుంటాడు. మీరు క్వైర్గా పాటలు పాడడానికి సిద్ధపడుతూ ఉంటే మీ హృదయాలను దేవునికి సమర్పించుకొని మీరు పాడే పాట భావాన్ని హృదయంలో జీర్ణించుకొని గుండెల్లో నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ మీ గాత్రాల ద్వారా ప్రభువుని ఘనపరచండి. కానీ పుస్తకాన్ని పట్టుకొని ఆ అక్షరాలు చూసుకుంటూనే పాడేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఎలా అవుతారు? సంగీతం పరలోకం నుండి వచ్చింది, తప్పు కాదది. వాయిద్యాలు అక్కర్లేదంటారు కొంతమంది. కానీ పరలోకంలో స్వరమండములు ఉండవని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంగీతం తప్పు కాదు. కానీ దాన్ని తప్పుగా వాడిన మూలాన ఆనాడు లూసిఫర్ సంగీతమును దేవదూతలను ఆరాధనలో నడిపించేవాడు. దాన్ని తన ఇష్టం వచ్చినట్టు మనిషి ఈ రోజున భూలోకంలో చెడగొడుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మని అభిషేకముతో అభిషేకించబడిన గానాలను దేవుని వాక్యముతో నింపాలి.